ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరొక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, కన్నుకు తృప్తి లేదు, ఒంటికి సుఖము లేదు. కన్నుకి తృప్తి లేదు, ఒంటికి సుఖము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేసి, ప్రాణం పెట్టి, రక్తం చిందించి, సంఘాన్ని స్థాపించి మాదిరికరమైన జీవితాన్ని మన ముందు చూపించి వెళ్ళారు. అంటే సంఘం ఎలా ఉండాలి, సంఘ సేవకుడు ఎలా ఉండాలి, సంఘ పెద్ద ఎలా ఉండాలి, సంఘముల విశ్వాసులు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అనేది ఎన్నో విలువలు ప్రభువారు నేర్పించి చెప్పి వెళ్ళారు. అయితే దేవుని బిడ్డలారా, సంఘం అనేది ప్రభువారి చేత కట్టబడింది కనుక, ప్రభువారి త్యాగం వలనే సంఘం స్థాపించబడింది కనుక, ఎలాగైనా ప్రతి ఒక్కరూ పరలోకాన్ని వెతకాలని, దేవుడున్న లోకం రావాలని, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నో నీతులుగా ప్రభువారు జాగ్రత్తగా చెప్పి వెళ్ళారు. అయితే పరిస్థితులు మారిపోయి, ఎందుకంటే పాత నిబంధన కాలంలో తండ్రి తన పిల్లలైన ఇశ్రాయేలులను నా ప్రజలు, నా సొత్తు, నా వనము, నా ద్రాక్ష తోట అని భావించేవాడు. మనల్ని కూడా దేవుని రాజ్యమని కొత్త నిబంధన కాలంలో మన గురించి కూడా చెప్పబడింది. అలాంటి దేవుని రాజ్యమైన మనము కానీ, పాత నిబంధన కాలంలో ఉన్న ఇశ్రాయేలులు కానీ ఎలాగైనా పరలోకం రావాలి అంటే వాళ్ళందరికీ ఒక కాపరి కావాలి అని, కాపరి ఉంటేనే వాళ్ళని పరలోకం నడిపించగలదని ఆలోచించిన దేవుడు ఆ కాలం నుండి ఈరోజు వరకు సంఘ కాపర్లుగా, సేవకులుగా ఉంచి పనులకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పాత నిబంధన కాలానికి కాపర్లు సమాజాన్ని, సంఘాన్ని ఎలా తయారు చేశారనేది దేవుడు చూసినప్పుడు చాలా బాధపడిపోయి దేవుడే రాయించిన మాట ఒక్కసారి చూస్తే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. నా ప్రజలు ఏమంటున్నాడు? నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. గొర్రెలు అంటే ఇప్పుడు చాలామంది కూడా గొర్రెలు అంటున్నారు మనని. వాస్తవానికి గొర్రెలు అంటే సాధు జంతువు అని అర్థం. గొర్రెలు కూడా తెలివిగలవే, కానీ సాధు జంతువులుగా గొర్రెలు కనపడతాయి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? త్రోవ తప్పించింది ఎవరు? త్రోవ తప్పించింది ఎవరు అంటే సంఘ కాపరిగా ఉండి సంఘాన్ని పరలోకం నడిపించాలి, జాగ్రత్తలు చెప్పాలి, అన్ని మెలకువలు తీసుకునేది పోయి త్రోవ తప్పించారట. ఆ కాలానికి దేవుడు రాయించిన మాట. అంటే మన సొంత గొర్రెలు ఉన్నాయనుకోండి, మన సొంత ఆవులుంటే మనం ఎంత జాగ్రత్తగా మేపుకుంటామండి కదా.
మన పొలంలో మనం కలుపు తీసుకుంటే చాలా బాగా తీసుకుంటాం, ఒక్కటి కూడా వదిలేయకుండా కలుపు తీసుకుంటాం. అదే మనం పనికెళ్ళి వేరే వాళ్ళ చేతిలో వేరే వాళ్ళ చేనులో మనం కూలికెళ్ళి కలుపు తీయాలంటే అక్కడక్కడ వదిలేసుకుంటూ తీసుకెళ్తాం. కానీ కాపరనేవాడు ఎంత కష్టమైనా ఎంత నిష్ఠూరమైన వాళ్ళ వెంటే వెళుతూ ఎలాగైనా ఆ గొర్రెలను కాపాడాలని కాపర ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ జీతగాడే ప్రభువారు చెప్పిన మాట, ప్రభువారు అన్న మాట ఒకసారి చూస్తే మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఇర్మియా గ్రంథానికి జీతగాడు తోడేలు వస్తుంది అనుకోండి, నాకెందుకు లేని పక్కకి వెళ్ళిపోతాడు. అదే కాపరైతే దాన్ని వెళ్ళగొడతాడు, కాపాడుకుంటాడు మందని. అందుకే ప్రభువారు చెప్పిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 15 వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరంటున్నారండి? ప్రభువారు చెప్పిన మాట. యేసు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు ప్రాణం పెట్టడు, పారిపోతాడు, నాకెందుకులే అని పారిపోతాడు. కానీ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. చూడండి, జీతగాడే, కాపరే, ఇవి నావి కావు గనక అని పారిపోతాడు జీతగాడు. అదే కాపరైతే ఎలాగైనా వారిని గొర్రెలను కాపాడుకుంటూ వెళుతూ ఉంటాడు. అదే ప్రభువారు చెప్తున్నారు, మంచి గొర్రెల కాపరైన యేసు ప్రభువారు చెప్పిన మాట. నేను గొర్రెల మంచి కాపరిని. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాదు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచి పారిపోతాడట. తోడేలు పట్టి గొర్రెలను చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెల గూర్చి లక్ష్యం చేయక పారిపోతారట. చూడండి దేవుని బిడ్డలారా, మనము కూడా గమనిస్తే ప్రభుత్వాలు పబ్లిక్ టాయిలెట్స్ కట్టిస్తారు. పబ్లిక్ టాయిలెట్స్ కట్టినప్పుడు బాగుంటే వారం రోజుల్లో ఎలాగైపోతాయి పబ్లిక్ టాయిలెట్స్? దాంట్లోనే చుట్ట, దాంట్లోనే గుట్టుక, దాంట్లోనే అంత గలీజ్గా చేసేసి దాన్ని ఎలా మారిపోతుందంటే అది అసలు మనం పోలేని పరిస్థితిగా మార్చేస్తారు. ఎందుకు? అదే మన సొంత టాయిలెట్ అయితే ఆలోచించండి. సొంత టాయిలెట్ అయితే చాలా మంచిగా మనము నీట్గా ఉంచుకుంటాం. పబ్లిక్ టాయిలెట్స్ అయితే అవి విచ్చలవిడిగా వాడేసి వదిలేస్తారు కదా. అందుకే ఇక్కడ మనం ఇర్మియా గ్రంథానికి వచ్చి తండ్రి రాయించిన మాట చదువుకుంటే, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఏం చేస్తున్నారంట వాళ్ళ కాపరులు? వారి కాపరులు కొండల మీదికి వారని తోడుకొని పోయారట. కొండల మీదకి తోడుకొని పోవడం అంటే, కొండల పీకి తోడుకొని పోవడం అంటే ఆశలు చూపించి, లోకాశలు చూపించి, లోకాన్ని చూపించి, లోక సుఖాలు చూపించి, లోక లాభాలు చూపించి, నువ్వు ఫలానా దగ్గరికి వెళితే నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు ఫలానా దగ్గరికి వెళితే నీకు పిల్లలు పుడతారు, నువ్వు ఫలానా దగ్గరికి వస్తే ఇల్లు కడతావు, వీసాలు వస్తాయని కొండలెక్కించే వాళ్ళు లేరా? అవునా కదా? కొండలెక్కించే వాళ్ళు లేరా? అప్పటికేమున్నారు, ఆ కాలానికి కొండలెక్కించేశారు. అంటే లోకాశలు చూపించి బోధలు చేసి కొండలెక్కించారట.
వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించారంటే లోకాశలు చూపించి త్రోవ తప్పించేశారు. అంటే దేవుడు ఇవన్నీ చెప్పలేదు, ఇలా చెప్పాలని దేవుడు లోకాశలు చూపించి బోధ చేయమని బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు రాయించలేదు. ఆ కాలంలో అయినా ఈ కాలంలో. కానీ వాళ్ళు ఏం చేశారట? కొండలెక్కించేశారు. అంటే లోకాశలన్నీ చూపించి కొండలెక్కించేశారు. మనిషి ఎలాంటి వారంటే దేవుని బిడ్డలారా, ఒక సామెత చెప్తా ఉంటాడు మనిషి. ఏందట? కప్పనట, ఒక బావిలో ఉన్న కప్పనట, అది ఏమనుకుంటుందట, ఇక ప్రపంచం అంతా ఇంతే అనుకుంటుందట. ఎప్పుడైనా కప్ప చెప్పిందండి మనకి? కప్ప మనకి ఏమైనా చెప్పిందా నేను ఇలా అనుకుంటున్నానని? అంటే మనిషి లోకాన్ని ఇదంతా ఇక్కడనే ఉండిపోతానని అనుకుంటున్నాడు. కప్ప కాదు అనుకునేది. మనిషి అనేవాడు ఇక్కడనే ఉంటానన్నట్టుగా భ్రమపడుతూ కప్ప పేరు చెప్తున్నాడు. కానీ కప్ప కాదు అనేది మనిషి అంటున్నాడు. ఇదే ప్రపంచం, ఇదే లోకం అనేవాడు మనిషి. ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉంటారు, గురువింద గింజ. ఆ గురువింద గింజనట పైన ఎర్రగా ఉంటుంది, కింద నల్లగా ఉంటుంది. కానీ ఆ గురుగింజ ఏమనుకుంటుందట అంటే చాలా మంది సామెతగా వాడుతూ ఉంటారు, కిందనున్న నలుపు ఎరగదట గురుగింజ. నిజమా? అసలు పైనున్న ఎరుపు దానికి తెలియదు, కింద ఉన్న నలుపు తెలియదు. ఇవన్నీ ఇలాంటి తెలివిగల సామెతలు చెప్పి ఈ భూమి మీదనే నేరస్తుడుగా మారిపోతున్నాడు మనిషి. అసలైన నేరస్తుడు అంటే మనిషి, దేవుని బిడ్డలారా. అసలైన నేరస్తుడు మనిషి. ఇలాంటి తెలివిగల సామెతలన్నీ, పాము కూడా మంచిదే అండి, వాస్తవానికి పాము కూడా మంచిదే. కానీ దానికి ఎదురు పడితే దాన్ని తొక్కితే కాటేస్తుంది తప్ప మన దగ్గరికి అది రాదు. ఇలాంటి అన్ని చెప్పుకుంటూ, కథలు సామెతలు చెప్పుకుంటూ మనిషి నేరస్తుగా బతికేస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే వాళ్ళు ఏం చేశారట? కొండలెక్కించేశారట, ఆశలు చూపించేశాను. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయి ఎలాగైపోయారు చూడండి. ఇక వాళ్ళు ఎలా దిగాలో తెలియట్లేదంట వాళ్ళకి. ఎందుకు? పైకి ఎక్కించేసాను, ఆకాశ శిఖరానికి వెళ్ళిపోయారు ఈ ఆశల్లో. ఇక ఎలా దిగాలో తెలియడం లేదు. అంటే మనిషి అనేవాడు సొంత జ్ఞానంతో కష్టాలు తెచ్చుకొని దేవుని సహాయం అడుగుతూ ఉంటాడు. కానీ అదే మనిషి నువ్వైనా నేనైనా, తండ్రి నా శరీరాన్ని నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి, నా జీవితం నేనే తండ్రి, నువ్వు నడిపించు తండ్రి అని ఎంతమంది అడుగుతారండి? ఎంతమంది అడుగుతారు చెప్పండి? నా జీవితము, నువ్వు నాకు ఇచ్చిన ఈ దేహము నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి, నువ్వు నడిపించు తండ్రి అని ఎంతమంది? ఒకవేళ నువ్వు అలా అడిగితే ఖచ్చితంగా ఈ అవయవాలన్నీ కూడా దేవుని ఆధీనంలో నడిపించబడతాయి. అర్థముందు దేవుని బిడ్డలారా. అందుకే ఒక మనిషి అనే వానికి మనోనేత్రం వెలిగించబడకపోతే, మనిషి యొక్క మనోనేత్రం ఈ కళ్ళు కాదండి, మనసుకున్న నేత్రం, ఆ మనసుకున్న నేత్రాలు వెలిగింపబడకపోతే ఆ మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ఆ మనిషికి అర్థం కాదు. అర్థమవుతుందండి? ఆ మనోనేత్రం వెలిగించబడకపోతే, అంటే మనస్సు అనేది దేవునికి ఇవ్వాలి. మనం దేవునికి ఈ శరీరాన్ని సమర్పించాలి. తండ్రి నీది తండ్రి, నీకే ఇస్తున్నాను, సమర్పించుకో, నువ్వు నడిపించు తండ్రి అని అంటే అలా అన్నప్పుడు, మనస్సు అనేది దేవునికి ఇస్తున్నప్పుడు ఈ అవయవాలన్నీ ఆయన ఆధీనంలో నడిపించబడతాయి. కానీ ఎంతమంది అలా చేస్తున్నాం చెప్పండి? ఎంతమంది అలా అడుగుతున్నాం, అలాంటి ప్రార్థన చేస్తున్నాం? అందుకే దేవుని బిడ్డలారా, బాగా మనం ఆలోచిస్తే నిజంగా మనస్సు దేవునికి ఇవ్వకపోతే ఎలాగుంటుందో అనేది బైబిల్కి వెళ్ళి చదువుతాం. మన మనసు దేవునికి ఇవ్వకపోతే, మన మనోనేత్రం వెలిగించబడకపోతే ఎలాగుంటుంది మనిషి బ్రతుకు అనేది ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో మనం జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒంటరిగా ఉన్న
ఒంటరి అట. ఏంటట? ఒంటరి వాడు అంటే దాని అర్థం ఏంటి? భార్య లేదు, పిల్లలు లేరు, స్నేహితులు లేరు, ఒంటరి వాడు. ఒంటరిగా ఉన్నవాడు ఒకడు కలడు, అతనికి జతకాడు లేడు, అతనికి జతగాడు స్నేహితుడు అనేవాడు కూడా లేడు, కుమారుడు లేడు, కుమారు లేడు, సహోదరుడు లేడు, సహోదరుడు తమ్ముళ్ళు కూడా లేరు, అన్నలు కూడా లేరు. అయినను అయినను ఎడతెగక కష్టపడు. అతను ఏడాతెగక కష్టపడి దేనికోసం కష్టపడుతున్నాడమని? ఉన్నది ఒంటరిగా ఉన్నవానికి ఒక చిన్న రూము, ఒక చిన్న బకెట్, ఒక చిన్న మగ్గు, ఒక మంచము, ఒక ఏదో బతుకు నడిపించడానికి సరిపోతుంది కదా. కానీ ఏడాతెగక కష్టపడుతున్నది అర్థం ఏంటి? ఎవరికి ఇవ్వడానికి, ఎవరికి ఇవ్వడానికి దేవుడు బిడ్డలారా ఆలోచించండి. మనిషి యొక్క మనోనేత్రం వెలిగించబడకపోతే ఇగో ఇలాగ చేస్తారు, ఇలా అయిపోతాడు మనిషి. ఒంటరిగా ఉన్నాడు, భార్య పిల్లలు లేరు, సరే ఆస్తులు బాగా కూడబెట్టుకున్నాడు, సరే ఆయన తర్వాత భార్యకు వస్తుంది లేదా పిల్లలకు వస్తుంది లేదా అన్నదమ్ములకు వస్తుంది, ఎవరు లేరట. కానీ ఎడతెగక కష్టపడుతున్నాడట. అతని కన్ను మనిషి అనేవాడు ఎలాంటి వారంటే దేవుని బిడ్డలారా, మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఆ మనిషి ఒక మంచి ఉద్యోగం ఉంటే లేదా మనిషి ఒక మంచి ఆస్తిపాస్తులు ఉంటే ఆడపిల్లలు కూడా పెళ్లి చేసేసుకుంటారు. ఈరోజు క్రికెట్ ప్లేయర్స్ని మనం చూస్తే క్రికెట్ ప్లేయర్స్ వాస్తవానికి అందరూ బాగా ఉండరు, కానీ మంచి మంచి అందమైన అమ్మాయిలు అని పెళ్లి చేసుకొని ఇష్టపడతారు. ఎందుకు? వాళ్ళ వెనుక ఉన్న ఆస్తులు, వాళ్ళ పేరు ప్రతిష్టలు, వాళ్ళ అధికారాలు ఇవన్నీ చూసి పెళ్లి చేసుకుని ముందుకు వచ్చేస్తున్నారు. అంటే బాగా మనం ఆలోచిస్తే ఈ ఒంటరిగా ఉన్నానికి ఏముందని ఇంత ఎలా కష్టపడుతున్నాడు మరి ఆలోచించండి. ఒక భార్య, పిల్లలు, కుటుంబం ఉందంటే ఆ పిల్లలు ఆడపిల్లలు ఉంటే లేదా ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఖర్చు ఉంటుంది, లేదా పిల్లలకి చదువుల గురించి కష్టపడుతున్నారు అంటూ ఒక అర్థం ఉన్నది. ఈ ఒంటరి వాడు ఎందుకు కష్టపడుతున్నాడు అని ఎడంతెగ అదే రాస్తున్నాడు, ఎడంతెగ కష్టపడుతున్నాడట. ఆయనను ఒంటరిగా ఉన్న ఎడంతెగ కష్టపడను. అతని కన్ను బాగా వినండి, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. ఒంటరిగా ఉన్నవాడు కూడా, ఒంటరిగా ఉన్నవాని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అని దేవుడు రాయిస్తున్నాడంటే ఇక భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు ఉంటే ఎలాగుంటుంది ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అతని కన్నట ఐశ్వర్యము చేత తృప్తి. ఒంటరిగా ఉన్నాడు, ఏం చేసుకుంటాడు ఇంత సంపాదన? వదిలేసిపోవాల్సిందే కదా. అయినప్పటికీ కూడా ఎడతెగ కష్టపడతా ఉంటాడట. అతని కన్ను, ఆ ఒంటరి వాని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖం అనేది లేదు. ఇక ఈరోజు మన సబ్జెక్ట్ అదే. కన్నుకు తృప్తి లేదు, ఒంటికి సుఖం లేదు. ఈ ఒంటరి వాడిని చూస్తే, ఈ ఒంటిగాన్ని చూస్తే భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబ సభ్యులు, తమ్ముళ్ళు కూడా లేడు, స్నేహితులు కూడా లేరు. అంటే స్నేహితుని చేసుకునే సమయం కూడా ఆయన దగ్గర లేదు. అంత కష్టపడిపోతున్నాడు. ఎందుకు? కన్నుకు తృప్తి లేదు. ఏమైపోయిందనేది? కంటికి తృప్తి లేదు, ఒంటికి సుఖం లేదు. చూడండి, ఈరోజు మనుషుల జీవితాలు ఇవే అండి. పరిగెడుతూ ఉంటారు కానీ తృప్తి లేని జీవితాలుగా కనబడుతూ ఉన్నాయి. బైబిల్ నేర్పిస్తుంది సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధనమే ఉన్నది. తృప్తితో కూడుకున్న భక్తి లాభసాధనం అనే బైబిల్ నేర్పిస్తుంటే కొత్త నిబంధన కాలంలో పౌలు గారి ద్వారా మరి రాయబడిన మాటను మనం గుర్తు చేసుకుంటే, కానీ ఈయన జీవితం చూసిన ఈరోజు కొంతమంది జీవితాలను చూసినా ఎలాగున్నారో తృప్తి లేని జీవితం. వాళ్ళ కన్నుకు తృప్తి లేదు. తృప్తి లేదు అంటే అర్థం ఏంటి? ఒంటికి సుఖం ఉండదు. ఎలాగుంటుందండి? తృప్తి లేదు కాబట్టి పరిగెడుతూ ఉంటాడు, కాబట్టి ఒంటికి సుఖం ఉండదు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. 1వ అధ్యాయం, అదే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. దేవుని బిడ్డలారా, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజేయలేరు. ఏంటంట? చూచుట చేత
పొందక కన్ను తృప్తి పొందకున్న మనిషి అనేవాడు కొంతమంది ఉంటారండి, మంచి అధికారంలో ఉంటారు, కోట్లు ఆస్తుంటది, ఎవరుండరు, భార్య పిల్లలు ఉండరు, కానీ ఇంకా సంపాదిస్తూ ఉంటారు, ఇంకా కష్టపడుతూ ఉంటారు, ఇంకా జమ చేసుకుంటారు. ఎందుకు? తృప్తి లేదు, తృప్తి లేదు. మంచి అధికారంలో ఉంటాడు కానీ తృప్తి ఉండదు. అదే చెప్తున్నారు, ఒక్కడే ఉంటాడు కానీ మంచి పదం ఉంటుంది, మంచి అధికారం ఉంటుంది, కష్టపడుతూ ఉంటాడు. అలాంటి వాడి కంటికి తృప్తి లేదు, ఒంటికి సుఖం లేదు. ఇంకా చెవి కూడా ఎప్పుడు నిండదండి. మనకున్న చెవి కూడా ఎలాంటిదంటే, 1.5-2 గంటలు ఇక్కడ వాక్యం విని వెళ్ళారనుకోండి, గంట సేపే. ఆరాధన 2 గంటలు గడిపి 1 గంట సేపు దేవుని మాటలు విని ఇంటికి వెళ్ళి పోగానే ఏంటి చెప్పు అంటాం. అంటే అంతసేపు విన్న ఇంకా చెప్పు అంటుంది చెవు. సీసం పూస్తే తప్ప చెవు నిండదండి. అదే చెప్తున్నాడు అక్కడ. మళ్ళా చదవమ్మా. చూచుట చేత కన్ను తృప్తి పొందనేరదు, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. ఇంకా చెప్పు, ఏం చెప్పాలి? అది నిండడం లేదు. చూడ, ఇంకా చెప్పు. అదే దేవుని మాటలు చెప్పమంటారా? దేవుని మాటలు వద్దు. ఎక్కడో జరిగిన స్టోరీస్, ఎక్కడో జరిగిన సీరియళ్ళు, ఎక్కడో జరిగిన అన్ని కథలు కావాలి మనిషికి. సీరియళ్ళు, సినిమా స్టోరీలు కావాలి, కానీ దేవుని మాటలు వద్దు. ఆలోచించండి. ఇంకా అదే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, ద్రవ్యాన్ని అపేక్షించువాడు చేత తృప్తి నొందడు. చూడండి, ధనాన్ని కోరుకుంటున్నాడు కానీ మనకు తృప్తి ఉండదట. కానీ దేవుడు చెప్తున్న మాట, తృప్తితో కలిగిన జీవితమే మనం కలిగి ఉండాలి. ఎవరు ఉంటారు అలా? ఎవరి యొక్క మనోనేత్రం వెలిగించబడ్డాయో, ఎవరు మనస్సు అయితే దేవునికి ఇచ్చాడో, ఎవరి మనసులో దేవుడు ఉంటాడో వాళ్ళు మాత్రమే ఉండగలరు. మిగతా వాళ్ళంతా కూడా తృప్తి లేని, వాళ్ళ కన్నులకు తృప్తి ఉండదు, ఒంటికి సుఖం ఉండదు, చెవు కూడా నిండదు. ద్రవ్యాన్ని అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి. ఇప్పుడు ద్రవ్యాన్ని అపేక్షిస్తూ కోరుకుంటున్నాడు, ఆ ధనం వచ్చిందని తృప్తి ఉండదు. ఇక ధనం సమృద్ధిగా వచ్చింది, ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత కూడా తృప్తి నొందడు. అంటే ఇది కూడా వ్యర్థమే అంటున్నాడు ప్రసంగి గారు. అంటే దాని అర్థం ఏంటి? మనిషి అనేవాడు, ఆ మనిషికున్న మనోనేత్రము, ఆ మనసు, ఆ హృదయము అనేది తెలవబడకపోతే మనిషి జీవితం ఇలాగుంటుందండి. ఇలాగుంటుంది. పరిగెడుతూ ఉంటాడు. ఎలాగుంటుంది? కుక్క ఉరుకుడు అంటే తెలుసు కదా. మనిషి యొక్క జీవితం ఎలా? కుక్క ఉరుకుడు అంటే ఏం తెలుసా? కుక్క మామూలుగా నడవదు. మీరు వెళ్ళి చూడండి, మామూలుగా మన నడవదు. ఎప్పుడు చిన్నగా ఉరుకుతూ ఉంటుంది. కుక్క ఉరుకుడు అంటే దాన్ని. మనిషి జీవితం అలా అయిపోయింది. ఎందుకు? తృప్తి లేని జీవితం. కంటికి తృప్తి లేదు, ఒంటికి సుఖం లేదు. ఎంత సంపాదిస్తున్నా, ఎంత వస్తున్నా, ఇంకా పరిగెత్తుతూ ఉన్నాడు మనిషి. కానీ దేవుని బిడ్డలారా, బాగా మనం ఆలోచించి ఇంకో మాట కూడా, సామెత గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనంలో, సామెత గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం, సామెత గ్రంథము 27:20వ వచనం, పాతాళమనే లోకానికి అగాధ కోపములకు తృప్తి కానేరదు. పాతాళానికి కూడా తృప్తి ఉండదంట. ఎంతమందినైనా తీసేసుకుంటుంది అది. అగాధం ఎంతమందిని తీసేసుకుంటుంది. నరకం అగాధం అంటే ఏంటండి? మీకును మాకును మధ్య అగాధం ఉన్నది. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, మేము అక్కడి నుంచి మీ దగ్గర రాలేమని అబ్రహాం మాట్లాడుతూ ఉంటాడు కదా లాజరు ధనవంతుడు సందర్భంలో. అగాధమనే నరకము, దాని కూడా తృప్తి కూడా ఎంతమంది వస్తున్నా తీసేసుకుంటూ ఉంటుంది పాతాళం. అదే చెప్తున్నాడు, పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. అలాగుననే నరుల దృష్టి తృప్తి కానేరదు. మనిషి యొక్క ఏంటంట? నరుల దృష్టి
తృప్తి అంటే మనిషికి అసలు తృప్తి అనేది లేదన్నట్టు. మనిషి కన్నుకు తృప్తి లేదు. ఎన్ని కోట్లు తీసేసుకుంటాడు వద్దన్నాడు మనిషి. నాకు చాలనేవాడు ఉన్నాడండి. నాకు ఇది చాలు, ఏమైనా కనబడ్డదనుకో కొన్ని లక్షలు బ్యాంకులోకి వెళ్తే కొంతమంది లక్షలు డిపాజిట్ చేస్తూ ఉంటారు. అది చూసి అది నాకుంటే బాగుండు అనుకునే వాళ్ళు లేరా? అవును కదా. కానీ మనిషి అనే వాని కన్నుకు అసలు తృప్తి ఉండదు అంటున్నాడు దేవుడు. ఉండదు. ఏమనుకుంటుంది? ఎవరి మనసులో దేవునికి చోటు ఉంటుందో ఒక భక్తుడు కనిపెట్టేశాడండి. ఒక భక్తుడు తెలుసుకున్నాడు. ఏంటి? మనిషి బాగుండాలి, మనిషి జీవితం బాగుండాలి, నిజంగా మనిషి దేవుని వైపు నడవాలి అంటే ఏం కావాలి అని ఒక భక్తుడు తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు మాట్లాడుతున్నాడు. 119 కీర్తన 105వ వచనం. 119 కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము. ఏం కావాలండి? మన పాదాలకి వాక్యం కావాలి, వెలుగు కావాలి. మనము చీకటిలో నడుస్తున్నప్పుడు మనకు బ్యాటరీ కావాలి కదా. మనం ఇంట్లో నైట్ అయితే లైట్ కావాలి కదా. ఇది భూమి మీద లైట్లు అవసరమే. కానీ మనము దేవుడిని లోకము చేరాలి అంటే ఏం కావాలంట? నీ వాక్యము పాదములకు దీపమును, నా పాదములకు దీపము. లైట్ ఏంటి? వాక్యం లైట్. మనం టార్చ్ లైట్ అనుకుంటున్నాము, ఈ లైట్ అనుకుంటున్నాము, ఇవి అవసరమే. కానీ ఆయన అంటున్నమాట, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈరోజు మనకి వెలుగుగా ఉండవలసింది వాక్యం. అర్థముందా దేవుని బిడ్డలారా? ఎందుకు మనిషి తప్పుదోవ పడుతున్నాడు, తప్పుత్రోవను ఎందుకు వెళుతున్నాడు అంటే వాక్యం వెలుగుగా లేదు వాళ్ళ జీవితంలో. ఆ వాక్యం వెలుగుగా నడిపించడం లేదు వాళ్ళని. కాబట్టి మనిషి తప్పుదారిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు, లోకంలో కలిసిపోతున్నాడు. కనుకనే లోకానికి దొరికిపోవద్దనే కాపరినిచ్చాడు, లోకానికి దొరికిపోవద్దనే వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని నీకు మార్గంగా పెట్టుకోమంటున్నాడు దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించాలి మనం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము వింటుంటాము, కొంతమంది అంటారు ఇష్టంగా ఒక మంచి ఇష్టమైన కూర చేసుకున్నారనుకోండి. కొంతమంది చికెన్ ఇష్టమే. ఉదాహరణకి చాలా మసాలాలు వేసి అంత మంచి ఫ్రైలాగా చేసుకొని ఇష్టంగా తినాలనుకొని మంచిగా తయారు చేసుకొని ఆ గిన్నె తీసుకొస్తుంటే పడిపోయింది అనుకోండి జారి. అప్పుడు ఏమంటుందండి లోకం ఏమంటుంది? మనం అది తినాలంటే బాకీ ఉండాలట. ఆ తినే బాకీ ఉంటేనే తింటామట కదా. తినే బాకీ ఉంటేనే తింటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి. అదే 119 కీర్తన 34 నుండి 36 వరకు. 119 కీర్తన 34 నుండి 36 వరకు దేవుని బిడ్డలారా, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి ఏమని అడుగుతారండి. అంటే ఏమర్థమవుతుంది? వండుకున్న కూర, మీకు ఇష్టమైన కూర నువ్వు తినాలంటే నీకు బాకీ ఉండాలేమో, కానీ నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలంటే బుద్ధి ఉండాలంటున్నాడు దేవుడు. మనకేం లేదండి, ఆ బుద్ధి మనకు లేదు. ఒప్పుకున్నాం మనం, దేవుని సేవలో ఒప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆ బుద్ధి మనకు లేదు. అంటే వాక్యానికి లోబడి బ్రతకాలంటే మనకేముండాలి? బుద్ధి ఉండాలి. సంఘాలకు వెళ్ళేవాళ్ళు నాకు బుద్ధి ఉండాలి ఆలోచించుకొని వెళ్ళాలి. అర్థమవుతుందండి? అదే చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. నీ వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. అప్పుడు నా పూర్ణ హృదయముతో దాని ప్రకారంగా నడుస్తాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు దాని ప్రకారంగా మనం నడవాలంటే మనకేముండాలి? బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి దేవుడు ఇస్తున్న మనం అడగాలి. అందుకే దేవుడులాగా మనం ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి.
నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు వ్యాపారానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఎందుకో తెలుసండి, బయట కీడు పొంచి ఉంటుంది అందరికీ. ఎవరికైనా కీడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పొంచి ఉంటుంది. ఆ కీడు నుంచి తప్పించాలంటే మనము ప్రార్థన చేసుకునే కాలు బయట పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాము, డ్రైవింగ్ చేస్తూ ఉంటాము, టూ వీలర్ మీద తిరుగుతూ ఉంటాము, ఉద్యోగరీత్యా కదా. ఇవన్నిటిలో దేవుని కాపుదల ఉండాలి అంటే, ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా నీతిమంతుని కొడతాడు. దేవుడు నీతిమంతుని కొడతాడు, అలాగని చంపడు, కాపాడుతాడు. ఎందుకంటే దేవుడులన శోధన సహించువాడు ధన్యుడని బైబిల్లో ఉంటుంది. శోధన నాకు రావడం లేదు అంటే నువ్వు దుర్మార్గుడు అని. నీకు ఏ శోధన రావడం లేదు అర్థమే, నువ్వు దుర్మార్గుడుగా ఉండి రావడం లేదు. దేవుడు చెప్పింది కదా, శోధన సహించువాడు ధన్యుడు అంటే నీకు శోధన వస్తుంది, నువ్వు సహించాలి, నువ్వు దేవుని దృష్టిలో ధన్యుడవు అంటుంది కదా వాక్యం. అందుకే నువ్వు కాలు నేనైతే దేవుడు ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా నా కోసం, నేను నడుపుతున్న వాహనం కోసం చేసుకుంటాను. అది ఏ వాహనమైనా, అది టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా, మనం బయటికి వెళ్ళినప్పుడు నడుపుతున్న మనము వాడుతున్న వాహనం కోసం ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే బయట ఖచ్చితంగా కీడు పొంచి ఉంటుంది. ఆ కీడు నుంచి మనం తప్పించబడాలంటే మనం ప్రార్థన చేసుకునే వెళ్ళాలి. ఇలా చేసుకుని వెళ్ళాలంటే మనకేముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లేదంటే తిడతారు, నీకు బుద్ధి లేదంటారు కదా. ఆ బుద్ధి దేవుడు ఇస్తాడు, మనం అడగాలి. ఆ బుద్ధి దయచే అంటున్నాడు ఇక్కడ భక్తుడు. నాకు బుద్ధి దయచే తండ్రి. ఆయన అప్పటికే భక్తుడు అండి, కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకే దేవుడు అలా మనంగా పరలోకం వెళ్ళాలంటే వెళ్ళలేమండి. మనంగా పరలోకాన్ని పొందుకోవాలంటే పొందుకోలేము. దేవుణ్ణి బతిమలాడాలి, తండ్రి నన్ను పరలోకం నడిపించు తండ్రి, నాకు ఈ తండ్రి నేను అడుగుతూ ఉండాలి. ఎంతమంది అడుగుతారండి పరలోకాన్ని? పరలోకాన్ని ఎంతమంది అడుగుతారు? నాకు స్వర్గం కావాలి ఎంతమంది అడుగుతారండి? నోదేసి వద్దు, నాకు పరలోకము అది ఏదో కన్ఫర్మ్ అయిపోయినట్టుగా, దేవుడు ఆల్రెడీగా నీకు కన్ఫర్మ్, ఇక నువ్వు దాన్ని అడగవలసిన అవసరం లేదు అన్నట్టు ఇంకేదో అడుగుతారు తప్ప పరలోకం మాత్రం అడగరు. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపించాలి, దేవుడు నడిపిస్తాడు, మనం అడగాలి, మనం కోరుకోవాలి. ఆయన శక్తినిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన కాపుదల్లో మనం ఉండాలి. అందుకే దేవుడు అలా ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రం అనుసరించుటకును నాకు బుద్ధి దయచేయి తండ్రి. అప్పుడు ఎప్పుడు నువ్వు బుద్ధి నాకు దయచేస్తే నేను నా పూర్ణ హృదయముతో దాని ప్రకారం నువ్వు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటాను తండ్రి. నీ ఆజ్ఞల జాడలు చూచి నేను ఆనందించుచున్నాను. ఆ ఆజ్ఞల యందు, ఆ వాక్యములందు నడవచేయి తండ్రి అని అడుగుతున్నాడు భక్తుడు తండ్రిని. లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయాన్ని తిప్పుతండి. జ్ఞానవంతులు కదండి వీళ్ళు. జ్ఞానవంతులు కదా ఏమడుగుతున్నారో చూడండి. భక్తులు ఏమడుగుతున్నారండి? మనసులో దేవుడు చోటిచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నారు? బుద్ధి అడుగుతున్నారు, జ్ఞానం అడుగుతున్నారు, ఆజ్ఞలు పాటించడానికి శక్తి దయచేయి తండ్రి అని అడుగుతున్నారు. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, ఎందుకంటే మన ప్రార్థన, దేవుడు అందరి ప్రార్థన వినడు. మీరు చాలాసార్లు మీరు విన్నారు ఈ మాట. దేవుడు అందరి ప్రార్థన వినడు. భక్తిహీనుల ప్రార్థన మొదలు పెడితే తల పక్కకి తిప్పుకుంటాడు తండ్రి. అవునండి, నువ్వు భక్తిహీనంగా దేవుని మాటలు ఎన్ని చెప్పినా వాటిని పక్కకి పెట్టి నువ్వు భక్తిహీనం బతుకుతున్న ప్రార్థన మొదలు పెడితే పక్కకి తిప్పుకుంటాడండి. అది నీతిమంతులు ప్రార్థన చేస్తే, చెప్పునాయనా అంటాడు తండ్రి. చెప్పు మనకి వినబడకపోవచ్చు, ఎందుకంటే దేవుడిలో రాయబడిన మాట అండి. 1 పేతురు పత్రికలో 1 పేతురు పత్రిక 3:12 రాయబడిన మాట చూస్తే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం దేవుని బిడ్డలారా, ప్రభు కన్నులు ఆయన దృష్టి ఎవరి మీద ఉంటో చూడండి. ప్రభు కన్నులు
నీతిమంతుల మీద ఉంటాయంట. ప్రభు అంత గొప్ప తండ్రి దేవుని కన్నులు మన మీద ఉంటే, మన యేసయ్య కృప మనకు ఉంటే ఎంత బాగుంటుందండి. మన ప్రభు కృప మనకు ఉంటే, మన తండ్రి దృష్టి మన మీద ఉంటే ఎలాగుంటుంది? అలా ఉండాలంటే నీతిమంతులుగా మనం బతకాలి. నీతిమంతులుగా బతకాలంటే వాక్యానికి లోబడి బతకాలి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయట. నీతిమంతులు ప్రార్థన మొదలు పెట్టడం, మోకాలు వేసిందంటే దేవుడు చెప్పునైనా అన్నట్టుగా వింటాడు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నదంటే ముఖాన్ని పక్క తిప్పుకుంటాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని సహాయంతోనే మనం ఈ భూమి మీద బతకగలం. ఆయన సహాయం చేస్తేనే జీవించగలం. ఆయన పనులకు తీసుకెళ్తేనే వెళ్ళగలం. ఆయన పనులకు వెళ్ళాలని ఏం చేయాలో మనకు చెప్తున్నాడు. వాటి ప్రకారంగా మనం బతుకుతూ ఉండాలి. మనకు మనసులో ఆయనకి చోటు ఇవ్వాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఒకటి స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. లోక సుఖాల కోసము, లాభాల కోసము చేసే బోధ తప్పు. స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి మీరు. లోక సుఖాల కోసము, లోక ఆశల కోసము, లోక లాభాల కోసము చేసే బోధ తప్పు. అలాంటి బోధ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే సేవకుడు అనేవాడు ఆ రాజ్యాన్ని, సంఘాన్ని రేపన్నాడు ప్రభుకి అప్పచెప్పాలి. ప్రభుకు అప్పచెప్పాలి రాజ్యాన్ని, సంఘమని చిన్న రాజ్యాన్ని ప్రభుకు అప్పచెప్పాలి. ఎవరికి ఏ సేవకుడైనా. అందుకే కానీ జనాలు ఎలాంటి వాళ్ళంటే, కాపరికి సాక్ష్యం ఉండదు, బోధకరిగా ఉండదు, కానీ బలోమని వెళ్తూ ఉంటారు, లైన్లు గడ్డ వెళ్తూ ఉంటారు. అలాంటి దగ్గరికి వెళ్ళకూడదండి. ఎందుకంటే బైబిల్ అలా చెప్పలేదు, ప్రభువారు అలా చెప్పలేదు, అపోస్తుల బోధ చేయలేదు. ప్రభువారు ఖచ్చితమైన బోధ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఎంత ఖచ్చితంగా ప్రభువారు మాట్లాడతారు. అపోస్తులు అలాగే బోధ. ఎక్కడైనా వాళ్ళ బోధల్లో లోకాశలు చూపించే బోధ కనబడుతుందా? కనపడదు కదా. మరి ఆ బోధలు ఎక్కడి నుంచి వస్తాయి కానీ వాటి బారిన పడకుండా ఉండాలన్నా, వాటికి ఆ లోకానికి దొరకకుండా ఉండాలన్నా ముందుగా మన మనోన్నత వెలిగించబడి ఉండాలి. మన మనసులో దేవునికి చోటు ఉండాలి. మన జీవితానికి, మన బ్రతుకుకి వాక్యమే దీపంగా ఉండాలి. ఆయన మాటనే దీపంగా ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట మనం చూస్తే సామెత గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం. సామెత గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. అసలు భక్తిహీనులకు దూరంగా ఉంటున్నాడట దేవుడు. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడట, వింటాడట. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి మనం. ఎందుకంటే ఈ సంఘం అనేది యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తముతో కొన్నాడు కదా. సొంత రక్తం ఎవరైనా ఇస్తారండి? సొంత రక్తం నీది అని ఎవరికి ఇస్తాను? నీది అని ఎవరికి ఇవ్వను. కానీ మన ప్రభు ఎంత మంచివారంటే, ఎంత మంచి గొప్ప మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారంటే, ఆయన తన సొంత రక్తముతో సంఘాన్ని కొన్నారట. అది చెప్తున్నా అక్కడ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన సొంత స్వరక్తం అంటే అర్థం ఏంటండి? దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి కొన్న
సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును. సేవకులకు చెప్తున్నాడు, అలాంటి తన సొంత రక్తమిచ్చి కొన్న సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు అని పౌలు గారు బోధ చేస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏమని? దేవుడైన వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన తన సొంత రక్తం చేత నిన్ను నన్ను కొన్నాడు. అలాంటి కొనబడిన సంఘములో మనము ఎలాగుండాలి? నువ్వు దేని అధ్యక్షుడిగా ఉన్నావో ఆ మందను కాయుటకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు? కింద మాట్లాడు. ఎందుకు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు నీలో ప్రవేశించును నాకు తెలియను అంటున్నాడు పౌలు భక్తుడు. వారు మందని కనికరింపరు. మందని కనికరింపని వారు ఎవరు? మందని కనికరించే వాళ్ళు ఎవరు? మంద ఎటుపోతే మాకేంటి అనే వాళ్ళు కొంతమంది కనబడతారు. కానీ మంద ఎలాగైనా పరలోకం వెళ్ళాలని బోధ చేసే వాళ్ళు కొంతమంది కనబడతారు. ఈ ఇద్దరిలో ఎవరు కనికరించే వాళ్ళు మీరే నిర్ణయం తీసుకోండి. ఈ ఇద్దరిలో ఒకరేమో మందని కనికరించకుండా ఎలా పోతే నాకేంటి, నాకైతే నడుస్తుంది కదా సంపాదన అనుకునే వాళ్ళు కొందరు అయితే, కొందరు మందతో పాటు ఎలాగైనా నేను కూడా పరలోకం వెళ్ళాలని మంచి ఆశతో పట్టుదలతో వాక్యం చెప్పేవాళ్ళు, సంఘం నడిపే వాళ్ళు కూడా మనకు లోకంలో కనబడతారు. ఎవరు కనికరించే వాళ్ళు, ఎవరు కనికరించిన వాళ్ళు మీరే ఆలోచించుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక మంచివారుగా చూద్దాం. ఎందుకంటే మనిషికున్న ఈ కన్నుకు తృప్తి ఉండదు అని ఖచ్చితంగా వాక్యం మాట్లాడింది. ఎవరికి తృప్తి ఉంటుంది? ఎవరు మనోనేత్రాన్ని విరిగించబడ్డాయి, ఎవరు మనసులో దేవునికి చోటు ఉన్నదో అలాంటి వారికి మాత్రమే తృప్తి ఉంటుంది. అదే కొత్త నిబంధన కాలంలో చదవమ్మ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం, సంతుష్టి సహితమైన దైవభక్తి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము వచనం 6వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి అంటే, సంతుష్టి సహితం అంటే తృప్తితో కూడుకున్న దైవ భక్తి అంటే నీ కన్ను నీ కంట్రోల్లో ఉంటుంది, నీ చెవు కంట్రోల్లో ఉంటుంది, నీ ఆశలన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి కంట్రోల్లో? ఎప్పుడు నీ కంట్రోల్లో ఉంటాయి? నీ మనసులో వాక్యానికి చోటిస్తే, నీ బ్రతుకులో వాక్యమే నీకు దీపమైతే అప్పుడు నీకు తృప్తి ఉంటుంది. అదే చెప్తున్నాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభమట. భూమి మీద నీకు లాభము, చనిపోయిన తర్వాత కూడా లాభం, పరలోకం. మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, దీని నుండి ఏమి తీసుకుని పోలేము కాగా అన్నము వస్త్రము గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్నం వస్త్రం మాత్రమే ఉందండి మన దగ్గర. చెప్పండి. పౌలు గారు రాస్తూ, తిమోతి సేవకుడు కదా, ఆయన సంఘ కాపురు కదా, మంచి ఆత్మీయ కుమారుడు కదా, తిమోతికి రాస్తూ ఈరోజు ఆ మాట వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమని? సంతుష్టి సహితమైన తృప్తితో కూడుకున్న నీ భక్తి జీవితము నీకు ఎంతో లాభం. దానివల్ల నువ్వు దేవునిలో ఉండగలుగుతావు, దేవుని సంఘానికి రాగలుగుతావు, వాక్యం వినగలుగుతావు. నీ దృష్టి ఏమైనా చూస్తే ఇన్ని నాకు కావాలనిపించదు. ఎందుకంటే నీ అవయవాలన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి నువ్వు మనసులో దేవునికి చోటిస్తే. కాబట్టి నువ్వు తప్పుదారి పోవు,
నీకు వెంబడి తెలిసిపోతూ ఉంటుంది. నీలోని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నువ్వు తప్పుదారి వెళితే నీకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన జీవితంలో కదా. ఇవంతా ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది కదా. ఎవరికి జరుగుతుందంటే ఎవరి యొక్క మనసులో దేవునికి చోటిచ్చారో వాళ్ళకి. సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనమే లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అంటే మనకు సాటిస్ఫైడ్ లైఫ్, తృప్తి. నీకు ఏది ఉంటే దాంతో దేవుని స్తోత్రం. నువ్వు ఇది ఇచ్చినావు తండ్రి స్తోత్రం, ఇది నువ్వే ఇచ్చావు దానికి స్తోత్రం. తృప్తి అన్నది నువ్వు తృప్తిగా ఉంటే, సంతృష్టి కలిగి ఉంటే నీ భక్తి బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, అన్ని రకాలుగా నువ్వు సంతోషం కూడా ఉండగలవు. అర్థం ముందు దేవుని బిడ్డలారా, లేదు అంటే నీ కన్నుకు తృప్తి ఉండదు, ఒంటికి సుఖం ఉండదు, ఇంకా పరిగెత్తడమే. నువ్వు అనుభవించేది లేదు, సంపాదించేది కూడా. ఎందుకంటే సంపాదించాలంటే కూడా దేవుని సాయం కావాలి. ఎంత నష్టపోతామో చూడండి మనం దేవుని మాట వినకపోతే. ఆయన మాటను మనం వినకపోతే ఎంత నష్టపోతామో చూడండి. అందుకే దేవుడు బిడ్డలారా, సేవకుని ద్వారా దేవుడు ఏది మాట్లాడినా అది సంఘానికి ప్రయోజనకరమైందే మాట్లాడతాడు. తన పిల్లలకు అవసరమైందే మాట్లాడతాడు. తన పిల్లలు ఎక్కడ తప్పుదారి పోతున్నారో తెలిసిన ఉదయానెరిగిన దేవుడు ఆ సేవకునికి తెలియకపోయినా సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తుంది. అర్థమైందండి? ఖచ్చితంగా సేవకుని తెలియకపోవచ్చు, నువ్వు రహస్యంగా దాచొచ్చు, కానీ సేవకుని నోట దేవుడు మాట్లాడేస్తాడు. ఎందుకంటే హృదయాలెరిగిన దేవుడు ఆయన. ఎవరిని పోగొట్టుకోవద్దనుకుంటాడు తండ్రి, ఎవరిని పోగొట్టుకోవద్దనుకుంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరికి దూరంగా ఉండాలనుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ ముగ్గురు మన గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ముగ్గురండి. తండ్రి ఆత్మ అయినదే తండ్రి ఆత్మను పంచిచ్చాడు. వాక్యమైన దేవుడు ప్రభువారు వాక్యంగా మనలో ఉంటున్నాడు. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఉన్నా కానీ మళ్ళీ ఇంకా మనం లోకంలో పడిపోతున్నామంటే ఎక్కడనో తేడా జరుగుతున్నది. దాన్ని ఏం చేసుకోవాలి? మనము రిపేర్ చేసుకోవాలి. రిపేర్ ఏదైనా వస్తువుకి ప్రాబ్లం వచ్చింది, ఏదైనా ఒక మంచి వస్తువు ఇంట్లో వాడేది, ఒక వాషింగ్ మిషన్ అనుకోండి, ఒక ప్రాబ్లం వస్తుంది, అలాగే వదిలేస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇమీడియట్గా దాన్ని ఇమీడియట్గా చేపిస్తేనే అది అక్కడికి ఆగిపోతుంది. అవునా కదా? ఆరోగ్య విషయం కూడా అంతే కదా. ఆరోగ్యం మీద నెగ్లెక్ట్ చేస్తే ఇంకా పెద్దగా మారిపోతుంది. ఇమీడియట్గా మనం తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఆరోగ్యం పొందుకుంటాం. విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమండి. ఎక్కడ తేడా వచ్చినా ఇమీడియట్గా సరిదిద్దుకోవాలి, ఇమీడియట్గా కరెక్షన్ చేసుకోవాలి. మనం దాన్ని కొనసాగిస్తే నువ్వు రెండు రకాలుగా నష్టపోతావు. నీ విశ్వాస భక్తి జీవితం పోతుంది, నీకు మనశ్శాంతి ఉండదు, నీ మనసు బాగుండదు, నీ కుటుంబంలో శాంతి ఉండదు. ఏదో మొగొట్టుకున్నట్టుగా మనం దుఃఖముఖాలుగా కనబడుతూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుని వాక్యం మన హృదయంలో లేనప్పుడు, ఆ బుద్ధి లేనప్పుడు. బుద్ధి కావాలి కదా. మన వాక్యం ప్రకారం బతకాలి, మనకు బుద్ధి కావాలి. బుద్ధి ఇస్తానంటున్నాడు దేవుడు, భక్తుడు అడుగుతున్నాడు. మనం అడిగితే మనకు కూడా ఇస్తాడు. అడగాలి. అందుకే ఈ శరీరాన్ని తండ్రికి సమర్పించి నువ్వే నడిపించు తండ్రి అనాలి. మనం నువ్వే నడిపించు. అడిగి చూడేలాగుంటుందో అడగాలి. మనం పరలోకం అడగాలి. నన్ను పరలోకము నడిపించమని అడగాలి. మనం అడగవలసిన ఇవి మనం అడుక్కుంటూ పోతే మిగతా అన్ని అడగకపోయినా వస్తాయని ఎన్నిసార్లు చెప్పానో నేను. మీ అడగవలసినవి ఇవి. ఇంకా వేరే నువ్వు అడగకపోయినా నీకు ఎప్పుడు ఏం కావాలో నీకంటే బాగా ఆయనకు తెలుసు. తెలియదండి? మనకంటే బాగా దేవునికి బాగా తెలుసా, మనకు బాగా తెలుసా? దేవునికి కదా, ఆయనకు బాగా తెలుసు. మనకేం కాదు, ఎందుకంటే భవిష్యత్తు జ్ఞానే కదా. నీకు ఏమి ఇస్తే నువ్వు ఎక్కడ దేవుని దూరం అవుతావు అని తెలియదా? కాబట్టి మనం అడగవలసినది బుద్ధి, జ్ఞానం అడగాలి. ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు ఈ అవయవాలన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి.
ఎక్కడ కూడా నువ్వు తప్పిదారి పోవు. నువ్వు తప్పిదారి పోతున్నావంటే ఎక్కడనో తేడా జరుగుతుంది. ఇమీడియట్గా సెట్ చేసుకోవాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. ఇమీడియట్గా మనం కరెక్షన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకుంటాం. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును నైనా, ఎంత గొప్ప మాట తండ్రి. కన్నుకు తృప్తి ఉండదని, ఒంటికి సుఖం ఉండదని, మరి అలాంటి వారి లోకంలో ఎంతో మంది కనబడుతున్న ఈ దినాల్లో మీరు మమ్మల్ని ప్రేమించి మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎలా ఉంటాము అనేది కూడా స్పష్టంగా మాతో మాట్లాడవు నాయనా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, మీ మాట వినక మేము ఎన్నో కష్టాలు తెచ్చుకుని మళ్ళీ మీ సహాయం అడిగినప్పుడు మీరు పట్టించుకోరని, నీతిమంతులుగా మీ మాటను లోబడి బతకాలంటే మాకు బుద్ధి ఉండాలని, ఆ బుద్ధి మేము అడిగితే మీరు ఖచ్చితంగా ఇస్తారని, మాకు ఇచ్చిన అవయవాలు ఈ శరీరాన్ని ప్రతిదీ కూడా మేము మీకు సమర్పించుకుంటే ప్రతి అవయవము, అది చూపు, చెవి, ప్రతి అవయవం మీ ఆధీనంలో ఉంటుందని, మీ ఆధీనంలో ఉన్న ప్రతి అవయవము తప్పుదారి పోదని, అప్పుడు మా చూపు బాగుంటుందని, మా చూపుకి కంటికి తృప్తి ఉంటుందని, మా ఒంటికి సుఖం ఉంటుందని, మా భక్తి జీవితాలు బాగుంటాయని మాతో మాట్లాడవునైనా. అందుని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా ఉండటకు శక్తిని దయచేయండి తండ్రి. మాలో ఈ మాటలు వింటున్న ఎవరు కూడా తప్పిపోకుండా అందరినీ రెక్కల్లో భద్రపరచుకోండి తండ్రి. అందరూ కూడా బుద్ధి తెచ్చుకుని ఆ బుద్ధిని మీ దగ్గర నుంచి పొందుకొని వాక్య ప్రకారం ఎలా బతకాలి, మీ ఆజ్ఞల ప్రకారం ఎలా జీవించాలని మీ దగ్గర నుంచి మీ సహాయం పొందుకొని జీవించుటకు శక్తిని, బలాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.